మీరు చాలాసార్లు మంత్రబలం గురించి చెప్పడం జరిగింది. నిజంగా ఒక మంత్రం జపించడం వల్ల రిపీటెడ్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక ప్లేస్లో కూర్చుని ఆ మంత్రబలం నిజంగా అంత ఉందంటారండి? అంటే నేను ఎప్పుడు దాన్ని ఫేస్ చేయలేదు. ఒక మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే లేడీస్ కొంతమంది మీరు 24/7 నెలంతా మీరు కూర్చుని మీరు పూజ చేసుకోగలరు, లేదా ఒక మెడిటేషన్ మీరు చేసుకోగలరు. బట్ ఆడవాళ్ళకి అంత అవకాశం ఉండదు. సో నిజంగా మంత్రానికి అంత బలం ఉంటుంది. ఇప్పుడు నాకు జీవితంలో ఇలాంటి అనుమానాలు వచ్చేవి. నేను ఒక సంఘటన చెప్తూ ఉంటాను మల్టిపుల్ వీడియోస్లోను, ఎందుకంటే అది నా జీవితానికి ఒక బ్రేక్ త్రూ. అది మీరు విన్నారో లేదో తెలియదు. మా అబ్బాయి పుట్టిన సంఘటన. ఓకే. ఏమైందంటే నాకు ఒక కూతురు పుట్టింది ఫస్ట్, శ్రీవాణి అని మా అమ్మాయి. తర్వాత నా భార్యకి ఒక కాంప్లికేషన్ వచ్చింది. అది అయ్యాక వచ్చేదో సర్జరీ చేయించాల్సి వచ్చింది. వాళ్ళ సర్జరీ చేసినాక మీకు ఇంకా పిల్లలు పుట్టరు, కాకపోతే మీకేం ప్రాబ్లం లేదు, ఒక అమ్మాయి ఉంది కదా, యూ లివ్ హ్యాపీలీ అని చెప్పేసి ఇంటికి పంపించారు. పంపిస్తే మాకు పిల్లలంటే పిచ్చి, నాకు నా భార్యకి. అయ్యో అసలు ఎవరైనా ఇప్పుడు చిన్న పిల్లాడిని పట్టుకొస్తే నా దగ్గర 2-3 అవర్స్ వదిలేసినా నాకు ప్రపంచం తెలియదు అంతే. ఇంకా పిల్లాడిని అలా చూసుకుంటూ ఆడేసుకుంటూ ఉంటాం మేము ఇద్దరం అంతే. దాంతో మాకు అయ్యో ఇంకొకళ్ళు ఉన్నా బాగుండేది అని చెప్పి బాధ కలిగింది. అప్పుడు వెళ్ళి అన్ని హాస్పిటల్లో ట్రై చేస్తాం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్ని చేస్తే వాళ్ళు స్కానింగ్ కొత్తగా ఫ్రెష్గా తీసేవారు. చూసి బాబు ఎలా పుట్టరు, అవకాశం లేదు అసలు, మీకు ఎవరు దొరికి డాక్టర్ చెప్పలేదా, సర్జరీ చేసిన చెప్పారండి. సెకండ్ థాట్, న్యాచురల్గా పిల్లలు పుట్టే అవకాశం లేదు ఇక్కడ అని చెప్పి తేల్చేశారు అందరూ. అలాగా 5 సంవత్సరాలు అనుకుంటా ప్రయత్నించాం. అప్పటికి నేను నా సాఫ్ట్వేర్లో అన్నీ బాగానే సాగుతున్నాయి, నా సైన్స్ అవన్నీ ఇక్కడ దాకా ఉన్నాయి, నేను చేసే పూజలు ఉన్నాయి. అప్పుడు ఏమైంది, రామాయణంలో కొన్ని కాండలు ఉన్నాయి. రామాయణం అసలు మంత్రపూరితం, మహర్షి రాసింది. అందులో కొన్ని పర్టిక్యులర్ కాండలకి కొన్ని శక్తులు ఉన్నాయి. అవి ఎక్కడంటే ఉమా సంహిత అనే దాంట్లో పరమేశ్వరుడు చెప్పినవి ఉన్నాయన్నమాట. అంటే ఒక 24 కాండల్ని రామాయణంలో తీసి ఈ కాండ చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది, ఈ కాండ చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది అని పరమేశ్వరుడు చెప్పినట్టు. దాంతో మా నాన్నగారు అవి ఎవరెవరికో చెప్పేవారు, వాళ్ళకి ఏవో పనిచేసేవి. అందులో పిల్లలు పుట్టడానికి ఒక కాండ ఉంది, రామాయణం బాలకాండ. ఓకే. బాలకాండలో 15-16 సర్గలు ఉన్నాయి. అవి అందులో దశరథుడు పుత్రకామేష్టి చేసే కథ అన్నమాట. అది చదివితే పిల్లలు పుడతారు అన్నారు. దాంతో నేను నవ్వుకున్న అన్నగారు, ఏ డాక్టర్లు చూసి పిల్లలు న్యాచురల్గా పుట్టడం ఇంపాసిబుల్ ఈ కేసులో అని చెప్పింది. ఎలా పుడతారండి అసలు, మన దేవుణ్ణి కోరుకోవడానికైనా లాజిక్ ఉండొద్దా అని అడిగారు. అడిగితే మా నాన్నగారు అన్నారు, అరే లాజిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ భగవంతుడు స్టార్ట్ అవుతాడు రా అన్నారు. అని చెప్పి సర్లేండి, ఇంతకీ ఏం చేయాలి, ఆయన పెద్ద ఆయన మాట కాదండి, ఎందుకని అంటే నాకు అపారమైన గౌరవం. దాంతో ఏం చేయాలంటే ఈ పారాయణ 20 రోజులు చేయంటారు, నువ్వు నీ భార్య కూర్చుని చేసి రోజు పాయసం తయారు చేసి కొంచెం ఆరిగింపు అక్కడ పెట్టి అప్పుడు ఈ శ్లోకాలు చదవండి. ఆ పాయసానికి ఆ శక్తి వస్తుంది, అది మీరు కన్జ్యూమ్ చేయండి, మీకు పిల్లలు పుట్టిస్తాడు భగవంతుడు అంటే. నేను చెప్పా, ఓహో అంటే మన శరీరంలో ఏదో ఆర్గాన్ లేకపోతే పాయసం తింటే అది మొలుస్తుందండి, ఎలా పుట్టిస్తాడండి, సర్జరీ చేసిన డాక్టర్ తనకి ఇంకా పుట్టరని చెప్పారు. ఎలా చేసి చూడరా, ఎందుకో మహర్షి చెప్పారు 20 రోజులు చేయండి అన్నారు. చేయడం మొదలుపెట్టా, ఏదో ఎలాగ మొక్కుబడిగా ఏదో తతో రావణని తాయా సీతాయా శత్రు ఇలా మొదలెట్టా అనమాట. మొదలు పెడితే ఒక ఫస్ట్ టైం చేసినప్పుడు 19 days చేస్తా, 20th day ఇంకా రోజుతో అయిపోతుంది పారాయణ. సో పొద్దున్నే మా నాన్నగారు ఈ రోజుతో అయిపోతుందండి, గెట్ రెడీ, మీకు మనవాడు పుట్టేస్తాడు, రెడీగా ఉండండి అని చెప్పా సర్కాస్టిక్గా. అవును. చెప్పాక ఆ రోజు పారాయణ కూర్చుంటున్నాం, కరెక్ట్గా ఫోన్ వచ్చింది. వచ్చేసరికి అప్పట్లో నా శ్రద్ధ ఎంత ఉండేదంటే పారాయణ కూర్చుంటే ఫోన్ ఆపాలన్న సెన్స్ కూడా ఉండేది కదా. మొదలుపెట్టి ఫోన్ ఎత్తే ఎవరో బంధువులు చనిపోయారు అని వచ్చింది. ఆశౌచం. అయ్యో. పారాయణ వదిలేసి బయటకు వచ్చేసా కాళ్ళు కడుక్కుని పూజా మందిరం నుంచి. సర్లే నాన్నగారు చేయమన్నారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ చేద్దాం మొదలుపెట్టాం. చేశాను నెక్స్ట్ మంత్ చేస్తే ఈసారి 18th day అయ్యేసరికి నా భార్యకి ఏదో ఇబ్బంది వచ్చింది, పారాయణ కట్ అయిపోయింది. ఓకే. ఇదేమిట్రా ఇదేదో విచిత్రంగా ఉంది, పారాయణ చేయలేకపోతున్నాను ఏమిటి, సరే 3rd time ఖచ్చితంగా చేద్దాం అని కూర్చున్నా. 3rd time చేస్తూ ఉంటే నాకు ఎక్కడో ఫారెన్లో ఒక ఇష్యూ వచ్చి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చి పారాయణ 15 రోజులకే అయిపోయింది. 4, 5, 6, 7, 8 సార్లు చేశా. ఎప్పుడూ అసలు 20 days కంప్లీట్ చేయలేకపోయాను నేను. కాకపోతే ఆ 20 రోజుల్లో ఒకటేమో శ్లోకాలు బట్టి వచ్చేసి, ఓకే, రెండవది 8 సార్లు చేసేసరికి 20 రోజులు రఫ్గా
రెండోది ఏమిటంటే ఆ అహంకారం ఏదైతే ఉందంటే నేను చేస్తున్నాను పారాయణ అనేది భగవంతుడు కత్తిరించేశాడు. అది చూడండి, అలా చెక్కుతాడు భగవంతుడు. అంటే ఇన్నాళ్ళు చేయించింది ఎందుకంటే దానికోసం అనమాట. అప్పుడు ఇంకా 9వ వచ్చేసరికి రాముల వారి పటం పెట్టి ఏడ్చా, రామ నాకు పిల్లలు వద్దు, పారాయణ ఒక్కసారి చేయించు. ఎంత అల్పుండంటే ఒక రామాయణం పారాయణ 20 రోజులు చేయలేకపోతున్నా, చీ ఎందుకు ఈ బతుకు, ఏమిటి విర్రవీగేవాడిని, పారాయణ చేస్తే పుట్టేస్తారా అని, నాకు అక్కర్లేదు స్వామి, కనీసం పారాయణ చేయించు చాలు, దట్స్ ఇట్ అని చెప్పి 20వ పారాయణ అండి. మీరు నమ్మరు, ప్రతిరోజు శ్లోకాలు చదువుతూ ఉంటే నోట్లోంచి శ్లోకం వచ్చేది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేవి. అలాగే చదివా అంతే. 20వ పారాయణ 9వ పారాయణ 20 రోజులు అయిపోయింది. 20 రోజులు అయిపోయింది. నాన్నగారికి ఫోన్ చేసి, నాన్నగారు పారాయణ చేయగలిగానండి, మీకు రాముల వారికి నమస్కారం అని చెప్పి నమస్కారం పెట్టుకున్నా. జస్ట్ ఫ్యూ డేస్ అంతే, 5-6 రోజులు ఎంతో అనుకుంటా, టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్. అసలు మా జీవితంలో ఆ టెస్ట్ చేసేది ఉంటుంది, దాని మీద ఇది వస్తాయి కదా లైన్స్, ఈ లైన్ ఎప్పుడైనా చూస్తామా మళ్ళీ అని అనుకుందాం. రోజు ఈ లైన్ వస్తే బాగుంది, ఈ లైన్ వస్తే బాగుంది అనుకుంది. ఆ పారాయణ అయ్యాక రాముల వారు తెప్పించారు అది వితిన్ ఫ్యూ డేస్ అనమాట. ఏ మందులు లేవు, ఏది లేదు, ఎక్కడి నుంచి వచ్చింది. అప్పుడు నాకు ఓహో దీంట్లో అయితే ఈ శక్తి ఉంది అని నమ్మకం కలిగింది. కలిగాక నేను ఏం చేయడం మొదలెట్టా అంటే రివర్స్ ఇంజనీరింగ్. ఎందుకు ఈ శక్తి ఉంది ఇందులో, ఎందుకంటే చదువుకుంది సాఫ్ట్వేర్ కదా. ఇప్పుడు ఈ చాప్టర్ తీసి ఇది అసలు ఎలా పనిచేస్తుంది, ఇందులో శ్లోకాలు ఎలా ఉన్నాయి, ఈ శ్లోకాలకి నిజంగా ఏదో జరిగింది నా జీవితంలో అనేది అర్థమైంది, దానికి లింక్ ఏమిటి, ఇవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మెల్లిగా అది నన్ను స్పిరిచువలిజం వైపుకి నడిపించింది. ఆ తర్వాత నేను చెప్పిన 24 రామాయణంలో ఉన్న 24 పవర్ఫుల్ చాప్టర్స్లో నేను దాదాపు ఇప్పటిదాకా ఒక 11-12 చాప్టర్లకి వేరియస్ పీపుల్ మీద, నా మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేసుకున్నా. నేను లైక్ ల్యాబ్ అనమాట. అంటే ఇది ఎక్స్పెరిమెంట్ చేయడం, వాళ్ళు ఎలా చదివారో అసలు ఎలా చదివే వ్యక్తిలో చూడడం, వాళ్ళకి ఎలా పనిచేసింది అనేది రికార్డ్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో పనిచేస్తుంది. అలాగా ఖచ్చితంగా దానికి శక్తి ఉంది. కాకపోతే ఆ శక్తిని పలికించుకునే భక్తి ఇక్కడ ఉంటే అప్పుడు పలుకుతుంది. కరెక్ట్. కానీ అంటే మా ఇంట్లో మా అమ్మ చెప్తూ ఉంటారు, మంగళవారం శుక్రవారం అలా జుట్టు కత్తిరించుకోకండి, పార్లర్కి వెళ్ళి లేదా నెయిల్స్ కట్ చేయొద్దని. ఇంట్లో పిల్లలు అడుగుతుంటారు ఎందుకు అని. ఇవాళ లాజిక్లు అడగండి, మీరు కట్ చేయకూడదంటే కట్ చేయకూడదు అంతే. అలా కాదు, మాకు రీజన్ చెప్తేనే మేము ఆపుతాము అని. సో నా దగ్గర అయితే నిజంగా నాకు తెలియదు సార్. అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారా? ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయండి. మనకి శాస్త్రంలో చెప్పేదానికి దేనికైనా సరే మామూలుగా ఒక భౌతికమైన యాంగిల్ ఒకటి ఉంటుంది, అలా కాకుండా ఉపాసనాపరమైన ఒక యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు భౌతికమైన యాంగిల్ చూస్తే పూర్వకాలంలో ఈ కొంచెం చెయ్యకూడని ప్రక్రియలు చేసేవాళ్ళు ప్రతి 2-3 ఏళ్ళకే ఒకళ్ళు ఉండేవారు. ఓకే. ఈ కాలంలో అవన్నీ లుప్తం అయిపోయాయి ఆధ్యాత్మికతతో పాటును. కానీ పూర్వకాలంలో అలాంటి వాళ్ళు నెగిటివ్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవారు. వాళ్ళకి ఇవేవైనా దొరికితే చాలా తేలిగ్గా చేయొచ్చు ఆ పనులు. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు సాయంత్రం పూట్ల గోళ్ళు తీసుకుని జుట్టు కట్ చేసుకుని గోడవతలు పాడేయకండి అని చెప్పేవారు. నాకు తెలిసి అలా ప్రారంభం అయ్యి ఉండొచ్చు అది. ఈ కాలంలో అసలు అలాంటి విద్యలు చాలా వరకు లుప్తం అయిపోయాయి. జనాల్ని భయపెట్టడానికి తప్ప ఎందుకు ఉపయోగించట్లేదు అవి, అనవసరంగా భయపెట్టి డబ్బులు దండుకోవడానికి. అందుకని అలాంటిది అయ్యి ఉండొచ్చు ఫిజికల్గా చూస్తే. ఉపాసనా పరంగా చూస్తే ఏమిటంటే ప్రతి తిథికి, ప్రతి వారానికి, సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి అధిదేవతలు కొంతమంది ఉన్నారు. ఓకే. మీరు ఉపాసన రోజు చేయడం మొదలు పెడితే మీకు అధిదేవతతో కనెక్ట్ ఏర్పడుతుంది. ఆ అధిదేవతలకి కొన్ని ప్రీతికరమైన పనులు ఉన్నాయి, కొన్ని ప్రీతి లేని పనులు ఉన్నాయి. వాళ్ళకి ప్రీతి లేని పని వాళ్ళ తిథిలో చేసినప్పుడు ఒక ఉపాసకుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడు. దానికోసం అని వాళ్ళకి ఏ పని అయితే ఇష్టం లేదు. ఇప్పుడు లక్ష్మీదేవి ఉన్నారు. లక్ష్మీదేవి అంటే సంపద మన దాంట్లో. ఆ తిథికి అధిదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం శుక్రవారం నాడు తీసుకువెళ్ళి పెద్ద పెద్ద మనీ ట్రాన్సాక్షన్స్ చేసి, అంటే ఈ సంపదని బయటికి పంపించేయడం అనేది ఇష్టం ఉండకపోవచ్చు. అందుకని చెయ్యొద్దు అని చెప్పారు పెద్దవాళ్ళు. అలాగని పాపం మన పని మనిషికి జీతం ఇవ్వాలనుకోండి, ఆ అమ్మాయి ఏదో కష్టంలో ఉంటుంది, శుక్రవారం ఈరోజు నేను జీతం ఇవ్వను అని పెట్టుకుంటే అది మూర్ఖత్వం. అప్పుడు ఏ లక్ష్మీదేవి మెచ్చదు. అవును. ఎందుకంటే ఆ అమ్మాయి జీవనం గడిచేది మనం ఇచ్చే జీతం మీద. అప్పుడు శుభ్రంగా అమ్మాయిలో లక్ష్మీదేవిని చూసి తీసుకోమ్మా అని ఇస్తే ఏమీ ఉండదు సమస్య. అంతేకాని ఇప్పుడు ఏదో ఆ రోజు నేను ఒక 50 లక్షలు పెట్టి ఒక పని చేయాలనుకోండి, అది ఆ రోజు మానేసి తర్వాత రోజు చేద్దాం, ఎందుకు ఆ దేవతని ఇబ్బంది పెట్టడం అనుకుంటే
అది అనమాట. అలాగనే ఇప్పుడు మనం తినే ఆహారం కొన్ని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలాంటివి తింటే కొన్నిసార్లు మంత్రాది దేవతలకి ఇబ్బంది కలుగుతుంది. అంటే వాళ్ళు మనం ఉపాసన చేస్తూ ఉంటే అర్థమవుతాయి. ఇవి థియరాటికల్గా ఎంత చెప్పినా అర్థం కావు ఇవి. అప్పుడు అది తినడం మానేసాం అనుకోండి, మనమే ఆ మంత్ర ఉపాసన చేస్తుంటే మనకి చాలా హాయిగా సౌకర్యంగా అనిపిస్తుంది. అది చేయలేదు అనుకోండి, మనకి మంత్రం చేస్తుంటే ఏమిటి ఈరోజు చాలా డిస్టర్బ్గా ఇబ్బందిగా ఉంది అనిపిస్తుంది. ఇది ఉపాసనాపరమైంది. ఇంకా ఫిజికల్గా చూస్తే నేను పచ్చులపై గోంగూర పచ్చడి తినేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీరు నాతో మాట్లాడగలరు అసలు ఎదురుగుండా కూర్చుని. అది ఫిజికల్గా ఇది అలాగే ప్రతిదానికి ఫిజికల్గా ఉంటుంది, ఉపాసనాపరంగా ఉంటుంది. మనం వాటిని సమన్వయించుకోగలిగితే అప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని గౌరవించవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు సార్, ఏంటంటే బొల్లి ఉన్న వాళ్ళకి సూర్యుడి శాపం ఉంటేనే బొల్లి అనేది వస్తుందని. కానీ బొల్లి వచ్చిన వాళ్ళు సూర్య నమస్కారాలు కానీ లేదంటే ఆదివారం వాళ్ళు చేయాల్సిన పని ఏదో ఉంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఆ బొల్లి అనేది తగ్గుతూ ఉంటుందని. మా అమ్మగారు ఎక్స్పెరిమెంట్ చేశారు యాక్చువల్గా. ఏమంటారు దాన్ని, సూర్యుడికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది, ఆదిత్య హృదయం. పొద్దున్నే స్నానం చేసి అమ్మ చేస్తే ఆవిడకి ఒక 4-5 డాట్స్తో స్టార్ట్ అయింది. ఆవిడకి ఇచ్చిన మెడిసిన్, డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కూడా పనిచేసి వితిన్ మంత్ తగ్గిపోయింది. ఆవిడ ఏమనుకుందంటే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కన్నా నాకు ఇదైతేనే కరెక్ట్గా పనిచేస్తుందని. అది ఏమన్నా అపోహ అంటారా? మీ వరకు ఏమన్నా వచ్చిందా? మంచిది అడిగారు. నాకు ఇలాంటి సంఘటనలు జరిగినవి ఉన్నాయి, చెప్తాను. మొట్టమొదటిది ఏమిటంటే అరసవెల్లి తెలుసు కదా మీకు? అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి మోస్ట్ ఫేమస్. అయితే అక్కడ ఈశ్వర సత్యనారాయణ గారు అని ఒక మహనీయుడు మంత్రవేత్త ఒక ఆయన ఉండేవారు. ఆయన 1975 దాకానే ఎప్పటిదాకానే ఉన్నారు. ఆయన ఒకసారి వాళ్ళ తల్లికి బొల్లు వ్యాధి వచ్చేసింది, లుకోడర్మా అంటాం కదా. అది వస్తే అప్పుడు ఆయనకి సౌరమంత్రం తెలుసు. సౌరమంత్రం అనేది ఆదిత్య హృదయం కన్నా ఇంకా చాలా పవర్ఫుల్. అది వేదంలో పాఠం అనమాట, ఋగ్వేదంలో ఉంది. దాంతో అమ్మ నేను సౌరమంత్రం చదువుతా, ఆయన ఆ మంత్రసిద్ధి చేసుకున్న ఆయన, నువ్వేమో అరసవెల్లి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయి ప్రతి ఆదివారం నాడు. ఎందుకంటే అరసవెల్లిలో ఉన్న మూర్తి అది మామూలు మూర్తి కాదు, వెరీ పవర్ఫుల్. అంటే అది మన శిలామూర్తి అని కూడా చెప్పలేం. అది సూర్యనారాయణ దగ్గర నుంచి భూమి మీదకి చాలా విచిత్రంగా వచ్చిన ఒక స్వరూపం, మన వెంకటేశ్వర స్వామి లాగా. దాంతో ఆ మూర్తి ఆదివారం నాడు ఇంకా యాక్టివేట్ అవుతుంది కదా, నువ్వు ప్రదక్షిణాలు చేయమ్మా, నేను ఇది చదువుతాను, మనం 7 వారాలు చేసి చూద్దాము ఏం పని చేస్తుందో, సూర్యుడికి 7 అంటే ప్రీతి కదా అన్నారు. అని వాళ్ళు కూర్చొని చేయడం మొదలు పెడితే 3వ వారం అయ్యాక బయటకు వచ్చి అక్కడ ఇంద్రపుష్కరిణి అని ఒకటి ఉంటుంది, అందులో స్నానం చేశాక చూసుకుంటే వాడు ఒంటి మీద మచ్చలు లేవు. ఇది నాకు విన్నాక నమ్మాలా నమ్మకూడదా అని అనిపించింది. మనకి ఎప్పుడూ దురదృష్టం ఏమిటంటే మనం కళ్ళతో ఏది చూసామో అదే నమ్ముదాం అనుకుంటాం. కానీ కొన్ని మనం కళ్ళతో చూడలేము, కొన్ని మనం లైఫ్ స్పాన్లో చూడలేము. ఎన్నేళ్ళు బతుకుతాం? 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతాం. ఇవన్నీ ఎక్కడ చూసేస్తాం మనం? మనిషి మూర్ఖత్వం ఏమిటి అంటే నేను కళ్ళతో చూడండి ఏది నమ్మను. కానీ ఇదే అన్న మూర్ఖుడు బిస్కెట్ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉందనుకోండి, ఆ వేసిన వాడు నేను కళ్ళతో చూసినప్పుడు వేసాడా తయారు చేసేది ఉండదు, చూసి ఎక్స్పైరీ డేట్ ఉందని చెప్పి కొనేసుకుంటాడు. ఇది నమ్ముతాడు, ఋషి చెప్పింది నమ్మడు. అది మనిషికి ఉన్న వీక్నెస్. అది దాంతో ఇలాంటి సంఘటనలు విన్నాక నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించి నా దగ్గరకు ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయనకి ఈ వ్యాధి వచ్చింది. ఆయన చాలా అమ్మవారిని అది ఉపాసన చేసే వ్యక్తి. దాంతో అన్నయ్య ఏమంటే లెటస్ ఎక్స్పెరిమెంట్ పనిచేస్తుంది అన్నారు కదా పెద్దవాళ్ళు, చూద్దాము అని చెప్పి అది ఇచ్చి ఆయన అలాగే వేదం అవన్నీ చదువుకుంది ఆయన. దాంతో ద్వాదశార్యాస్తుతి అని ఒకటి ఉంది, ఒక చిన్నది. ఇది ఓ 40 రోజుల పాటు ప్రతిరోజు చొక్కా విప్పుకొని పొద్దున్న ఒక టైంలో పడే కిరణాలని మిత్ర అంటారు, సూర్యుడి కిరణాలని. అవి మనకి హెల్ప్ చేస్తాయి. ఇంకో టైంలో పడేవి మొక్కలకి హెల్ప్ చేస్తాయి. అలా రకరకాలు ఉన్నాయన్నమాట మన ఋషులు చెప్పినవి. ఆ కిరణాలు మీద పడేలాగా చొక్కా విప్పుకొని సూర్యుడికేసి తిరిగి ఈ ద్వాదశార్యాస్తుతి చదవండి. అలాగే మీకు కుదిరితే వేదం వచ్చు కాబట్టి అరుణ ప్రశ్న ఉంది, అది చదవండి, ప్రయత్నించి చూద్దాం అన్న. కొన్ని విదిన్ ఫ్యూ డేస్ ఆ మచ్చలకి ఫస్ట్ ఇక్కడ పెద్ద మచ్చ ఉందనుకోండి, దాని మధ్యలో స్కిన్ కలర్లో ఇంకొక మచ్చ రావడం మొదలెట్టి అలా ఎక్స్పాండ్ అయ్యి ఆ తర్వాత ఆ మచ్చని మొత్తం పూడి చేసి స్కిన్ అయిపోయింది. అలాగా నేను చూసే ఆశ్చర్యపోయాను అసలు ఎలా తగ్గింది అని. ఇప్పుడు మీ అమ్మగారి విషయానికి వస్తే, మీ అమ్మగారికి ఎప్పుడు కూడా ఇలాంటి స్తోత్రాలు గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు అవే తగ్గిస్తాయి, కొన్నిసార్లు సరిగ్గా తగ్గించేవాడి చేతిలోకి తీసుకెళ్ళి మన పడేస్తాయి కూడా. కరెక్ట్ అండి. లేకపోతే రాంగ్ పర్సన్ చేతిలో పడి ఓ 1,00,000 రూపాయలు పోగొట్టుకుని ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా. మరి ఏదో ఒక వీధిలో 2 డాక్టర్లు ఉంటే ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి బదులు దీనికి వెళ్ళాలి అనే ప్రచోదనం ఇక్కడ ఎవరు చేస్తారు? ఆ స్తోత్రం చేస్తుంది అని చెప్పి. కరెక్ట్. దట్స్ వన్.